ఇలా మనం అన్ని వేయించి తీసేసుకున్నాం కదా, ఈ ఆయిల్ ఉంది కదా, దీన్ని ఇలా కప్పులోకి తీసుకోవాలి మొత్తం. ఓకే, సపరేట్. అంటే ఎంత మిగిలితే అంత తీసేసుకుంటే దీన్ని మళ్ళీ ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. అంటే వేరే దానికి కాదు, దీనికే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం వీటిని తీసుకెళ్ళి ఈ కాయల్లోకి ఈ పిండిని, నువ్వులు, కొబ్బరి, జీలకర్ర, మిర్చి, ఉప్పు అన్నీ కలిసిన, వెల్లుల్లి కూడా కలిసిన ఈ పిండిని ఈ కాయల్లోకి ఎలా నింపుకోవాలో చేసుకొని మళ్ళీ వద్దాం. రైట్. ఇప్పుడు మనం ఇలా వేయించి పెట్టుకున్న కాకరకాయల్లోకి ఇదిగోండి ఇలా ఈ పిండిని ఇలా పెడుతున్నాం. ఓకే, స్టఫ్ చేసుకోవాలి చక్కగా. ఆ ఖాళీలంతా ఇలా నింపేయాలి. నింపేసి ఇలా క్లోజ్ చేయాలి. ఇదిగోండి. మసాలా అన్నిటికీ ఇలాగే పెట్టుకోవాలి. సూపర్. గుత్తి కాకరకాయ కూడా అనొచ్చు. గుత్తి కాకరకాయ అనకూడదు. గుత్తి వంకాయ ఎట్లనో గుత్తి కాకరకాయ. ఇదేంటమ్మా, ఇక సాంబారు రసము లేదు, సాంబారే దీని కాంబినేషన్. ఓకే. లేదా టమాటో పప్పు. ఓకే. చక్కగా ఆ టమాటా పప్పుకి ఈ కాకరకాయ వేపుడు మంచిగా. ఇదిగోండి ఇలాగా ఇలా నింపేయాలి. సూపర్. ముందైతే మస్తు గుమ్మలాడుతుంది కాకరకాయ, నువ్వుల కాకరకాయ. అవును, మరి మీరు ఏమన్నారు? నేను కాకరకాయ తిననండి. అవును, ఇప్పుడు తినాలనిపిస్తుంది. మరి అదే కదా, మంచి 2-3 పట్టించండి. కానీ నేను ఈసారి మీరు తింటాను చూడాలి. నేను తర్వాత తింటానంటే నేను ఒప్పుకోను. లేదు, తింటా. వెరీ గుడ్. సూపర్. అన్నీ ఇలాగే పెట్టుకోవాలి.